అందరికీ నమస్కారం. మరి ఏదైతే మళ్ళీ కొత్తగా ఏం కాదు, చెత్తగా డిఎస్సి మీద విషపు ప్రచారం చేస్తున్నారో వైసీపీ వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నానండి. లాస్ట్ టైము 5 ఏళ్లలో మీరు డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక బూటకపు నాటకాలు ఆడుతూ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఏవైతే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేద్దామని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఏవో కొన్ని చిన్న అరాకొరాగా రిలీజ్ చేసుకుంటా వస్తామని చెప్పేసి చేసుకుంటూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకమే డిఎస్సి మీద చేశారు. దగ్గర 16,347 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. కానీ మీరు ఇంకా ఏవో డిఎస్సి మీద ఇప్పటికి కూడా, అంటే మీకు కొత్త టాపిక్ ఏం రాదు. ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కటి మంచి మార్కులు తీసుకొని వచ్చి ఒక ఇంటర్నేషనల్ విద్య అందిస్తున్నారు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత. కానీ మీరు చేసే విషపు ప్రచారం ఏదైతే ఉందో, ఇంకా అంటే మీరు రంగులు వేసుకున్నారు, ఫోటోలు వేసుకున్నారు. రంగులు వేసుకుంటే చదవచ్చేదు, మీరు ఫోటోలు వేసుకుంటే చదవచ్చేదు. పిల్లలకి డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. ఒకరితో ఒకరు పోటీ పడాలి, పోటీ తత్వం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ పోటీ పెరగాలి అన్నట్టుగా చదువుకి పోటీ వచ్చేలా చేశారు. ఇంకొక విషయం ఏంటంటే స్కూళ్ళల్లో రాజకీయాలు ప్రచారాలు, ఫోటోలు ఇలాంటివన్నీ బంద్ చేశారు. కానీ మీరేం చేశారు? 1వ తారీఖున జీతాలు ఇచ్చారా? టీచర్లతో కరోనా టైంలో వైన్ షాపుల్లో మద్యం అమ్మించారు. కానీ ఆ రోజును కూడా వాళ్ళకి ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వలేదు. ఇప్పుడు 1వ తారీఖే శాలరీస్ పడిపోతున్నాయి. టీచర్లు కూడా ఇంకా మెరుగ్గా చదువు చెప్పాలి అన్న ఉద్దేశంతో పిల్లలకి చదువు చెప్తున్నారు. అలాగే అంటే ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళని, అంటే నిజంగా అర్హత ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు. డిఎస్సిలో ఇంకొక మరుగైన విషయం ఏంటంటే డిజిటల్ ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. మీరు చేసింది ఎలా ఒకటే. లాస్ట్ 5 ఏళ్లలో కూడా మీ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన దళారులతో కలిసి నిజంగా మీరు ఇప్పుడైతే ప్రచారం చేస్తున్నారో అలాగే వదిలిన కొన్ని ఆరాకొర ఉద్యోగాలను కూడా అమ్ముకుంటే వాళ్ళందరూ కూడా కోర్టుకెళ్ళిన పరిస్థితి, కోర్టులు మెట్లెక్కిన పరిస్థితి. టీచర్లని జీవితాలని నాశనం చేసి డిఎస్సి వదలకుండా 5 ఏళ్ల పాటు వాళ్ళ జీవితాలని నాశనం చేసిన మీరెక్కడ? మొదటి సంతకంతోనే వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కరా? ఇలాంటివి ఆలోచించకుండా ఏదో విషపు ప్రచారం చేస్తూ పోతే మీ మాటలే జనాలు నమ్ముతారు, మీరు ఏదైతే చెప్తున్నారో అదే జనాలు నమ్ముతారు అనుకుంటే జనాలు ఒకటే అనుకుంటున్నారు. మీరు వదిలింది మీరంటాం కాదు, మేమంటున్నాం. మీరు వదిలింది మెగా డిఎస్సి కాదు, అప్పట్లో దగా డిఎస్సి వదిలింది మీరు. కానీ ఆ బురద తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీదో, చంద్రబాబు నాయుడు గారి మీదో, లోకేష్ గారి మీదో చల్లాలని కనుక మీరు చూస్తే మర్చిపోయాను. ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే ఓన్లీ ప్రైవేటీకరణ, ప్రైవేటు స్కూళ్ళు మాత్రమే పేపర్ యాడ్ ఇచ్చుకోవాలా? ఏ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ మంచి మార్కులు వచ్చిన విద్యార్థుల్ని పేపర్ యాడ్ ఇచ్చుకోకూడదా? దాన్ని పట్టుకొని ఆయన చూపిస్తా మాట్లాడతాడు. ఎందుకంటే మీకు అంత అక్కస్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళు తీసుకొచ్చే డెవలప్మెంట్ మీద మీకు అంత అక్కస్ ఎందుకు? ఇంకా రోజుకి ఎంత దిగజారిపోతారో జనాలు చూస్తూనే ఉన్నారు. ఈసారి 11 సీట్లు కాదు కదా, 1 సీటుతో కూడా కనీసం ఎమ్మెల్యేగా కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచే పరిస్థితి లేదు, నించునే పరిస్థితి కూడా లేదు. అది మీరు తెలుసుకొని మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మర్యాదగా ఉంటుందని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం.